ఇరాన్ అనేది నిజానికి ఒక పీస్ఫుల్ కంట్రీ అని చెప్పాలి. అంటే దీని మీద ఆ మత ప్రయోగం, మత యుద్ధం ఏదైతే జరిగిందో ఆ సమయంలో కూడా ఆ తర్వాత వీళ్ళు సున్నీ ముస్లింలోకి వెళ్ళలేదు. వీళ్ళంతా కూడా అంటే సున్నీలుగా మతం మారలేదు, డిఫరెంట్ కల్ట్ని ఎంచుకున్నారు. షియా కల్ట్లోకి వెళ్ళడం జరిగింది, షియా ముస్లిం కల్ట్లోకి వెళ్ళారు వీళ్ళంతా, రైట్. ఇదిలా ఉంటే అసలు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ రాజు లాంటి వాళ్ళు, ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా సున్నీలు కాబట్టి ఇరాన్ని ఏదో ఒక రకంగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే వీళ్ళకి ఇబ్బంది అని చెప్పి అమెరికా మీద ప్రెజర్ తీసుకొస్తూ అమెరికా ద్వారా ఇరాన్ని దెబ్బ కొట్టాలని చూసేది స్వయంగా ఇదే గల్ఫ్ దేశాలు. కానీ ఇదే గల్ఫ్ దేశాలు, ఇదే సౌదీ ప్రాంతాల్లో అమెరికా ఆర్మీ బేస్లు ఉండొచ్చు, అలాగే అమెరికాతో వ్యాపారాలు చేసుకోవచ్చు సౌదీ రాజులు. కానీ ఇక్కడ ఇరాన్ని మాత్రం ఎదగనివ్వకూడదు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు. ఇది జరుగుతున్న కుట్ర, జియో పాలిటిక్స్లో దేశాల మధ్య జరుగుతున్న కుట్ర ఇది ఈ విషయంలో. అలాగే ఇంకొక విషయం, సో ఈ సౌదీ పక్కనే అణ్వాయుధాలు కలిగిన దేశం ఉంటే ఎప్పటికైనా ముప్పు అని సౌదీ చేస్తున్న కుట్రల్లో భాగాలే ఇవన్నీ. మరి సౌదీ మిత్ర దేశాలన్నీ అమెరికాతో మంచి ఫ్రెండ్షిప్లు చేయొచ్చు, అమెరికాతో అన్ని రకాల వ్యాపార భాగస్వామ్యాలు నెరపొచ్చు. అలాగే ఆర్మీ బేసులు స్వయంగా ఇదే గల్ఫ్ దేశాల్లో సౌదీలో కూడా అమెరికా ఆర్మీ బేసులు పెట్టుకోవచ్చు, అమెరికా ఏది చెబితే అది వినొచ్చు. కానీ అమెరికా ఇదే సౌదీ దేశాల్లో ఇదే న్యూక్లియర్ పవర్ని సౌదీ అండ్ గల్ఫ్ దేశాలు మేము కూడా ఏర్పాటు చేసుకుంటామంటే మరి అమెరికా సహాయం చేస్తుందా? ఖచ్చితంగా చెయ్యదు. సో సౌదీ ఏదైతే ఇరాన్ విషయంలో తాను అణ్వాయుధాలు తయారు చేయడం ఇష్టం లేదు అని చెబుతూ వస్తుందో, మరి అదే సౌదీ అమెరికాని తనకి కూడా అణ్వాయుధాలు కావాలి అని అడగొచ్చు, తయారు చేపించుకునేలాంటి ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా కాదంటారా? ఖచ్చితంగా కాదనరు. కానీ అలా చేయరు. పోనీ అమెరికా అయినా సరే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి నా మిత్ర దేశంగా ఉన్న నీ దగ్గర కూడా అణ్వాయుధాలని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి సౌదీ అండ్ గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసి ప్రతి దేశానికి కొన్ని న్యూక్లియర్ బాంబులు ఏమైనా పంచొచ్చు కదా. అలా కూడా చెయ్యరు. ఎందుకంటే ఇదే అమెరికా ఇదే గల్ఫ్ దేశాలని ఫ్రెండ్షిప్ పేరుతో కేవలం వ్యాపారం కోసం, తన ఆర్మీ బేస్ నడుపుకోవడం కోసం, తన రక్షణ వలయంగా కోసం మాత్రమే వాడుకుంటుంది తప్ప ఆ దేశాలకి న్యూక్లియర్ పవర్ ఇచ్చేలాంటి మంచి బుద్ధి లేదంటే అంత పెద్ద ఫ్రెండ్షిప్, అంత పెద్ద హృదయం అయితే అమెరికాకి లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తంగా ట్రంప్కి, అమెరికాకి, అమెరికా సైన్యానికి ఇరాన్లో ఆ యురేనియం మూట 460 కేజీల 90 గ్రాముల యురేనియం మూట దొరికింది అంటే గనక ప్రస్తుతానికి యుద్ధం పరిసమాప్తం అవ్వచ్చు. లేదా శాంతి దూతగా తాను ఖచ్చితంగా ఇది సాధిస్తే గనక మళ్ళీ నాకు నోబెల్ ఇమ్మని మళ్ళీ తాను అడిగే అవకాశాలు ఉంటాయి.